హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. పిల్లలకి స్కూల్ అయితే మధ్యాహ్నం నుంచి ఉదయం పూట అయితే లేదు. ఒకరోజేమో ఉదయం పూట, ఒకరోజేమో మధ్యాహ్నం పూట. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. వీళ్ళ స్కూలు సెంటర్ అంట. అందుకోసమని ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం నుంచి ఉదయం పూట అయితే ఇంకా టిఫిన్ హడావుడైతే లేదు. నైట్ అన్నం అయితే కొంచెం మిగిలింది, చాలా తక్కువే మిగిలింది. ఇంకేంటో కొంచెం మిగిలినా సరే అది పడేయటానికి మనసు ఒప్పదు. అందుకని తీసి గిన్నెలో అయితే పెట్టాను. పెరుగన్నంలో నేను పెట్టుకొని తినొచ్చులే. నైట్ పాలైతే కొంచెం వేడిగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా అర్మార్లో అయితే పెట్టాను. ఇంకా ఎక్కువసేపు ఉంచాను అనుకోండి పాలు ఇరిగిపోతాయి. అందుకని ఇంకా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మేము టీ పెట్టుకోవాలన్నా నవీన్ పాలు తాగాలన్నా కొంచెం లేట్ అయింది కదా, ఇంక ఈలోపు ఇరిగిపోతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇప్పుడు ఎండలు ఎక్కువగానే కాస్తున్నాయి కాబట్టి ఇంకా పాలనేవి ఇలా బయట ఉంచుకోవడం మంచిది కాదు. వీలైనంత వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. పొయ్యి అయితే చాలా జిడ్డు జిడ్డుగా ఉంది. అందుకనే కొంచెం షాంపేసి నీళ్ళలో షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ అట్టేమో తుడుస్తుంటే ముందుకు వస్తూ ఉంటుంది. వీటికి కవర్స్ తీసుకొచ్చి అంటిద్దాం అనుకుంటాను. వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అంటించాలా అనుకుంటా ఉంటాను. ఇంకా అంతే పోతూ ఉంది. ఎప్పుడు తీసుకొస్తానో ఎప్పుడు అంటిస్తానో. ప్రస్తుతానికైతే ఇంక ఇలా పని గడిచిపోతూ ఉంది. పొయ్యి ఇంత జిడ్డుగా ఉండటానికి కారణం నిన్నైతే పిండొంటలు వండానులేండి. అందుకని పొయ్యి అయితే జిడ్డు అయిపోయింది. నిన్నైతే కొన్ని చక్రాలు వండాను. అవి అయితే బాగానే వచ్చినాయి, ఇబ్బంది లేదు. వండినంతవరకు బాగానే ఉన్నాయి. అంతకుముందు అయితే ఒక వంట చేద్దామని చెప్పేసి పిండి కలిపాను. ఆ వంట కాస్త అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ముందు పిండి కలిపేటప్పుడు వీడియో కూడా తీసుకున్నా, షార్ట్ వీడియో పెడదామని చెప్పి. ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వంటని ఇంకేం పెడతాం మనం. ఇంకా వండేటప్పుడు అయితే వీడియో తీయలేదు. ఇంతకీ ఏంటి ఆ అద్భుతమైన వంట అనుకుంటున్నారా? గులాబీ పూలు అండి. గులాబీ పూలు చేద్దామని చెప్పేసి పిండి కలిపాను. గోధుమ పిండి, బియ్యం పిండి, ఒక గ్లాసేమో గోధుమ పిండి, ఒక అర గ్లాసేమో బియ్యం పిండి, అందులో నెయ్యి కూడా వేసాను బాగా క్రిస్పీగా కరకరలాడితేలే అని. ఇంకా మళ్ళీ బెల్లం కూడా వేసాను. పంచదార వేస్తే హెల్త్కి మంచిది కాదని చెప్పేసి బెల్లం కూడా వేసాను. పిండి మొత్తం బాగానే కలిపాను. ఒక గంట సేపు నానబెట్టాను కూడా. నానబెడితే బాగా వస్తాయి, పిండి కూడా పొంగిద్దని చెప్పేసి. ఇంకా తీరా చేయబోయేటప్పటికి గులాబీ పూలది చేసే గుత్తిలాగా ఉంటుంది కదా, అది నూనె కాగబెట్టేటప్పుడు నూనెలోనే పెట్టుంచాను. ఎందుకంటే ఆ గుత్తి కూడా బాగా వేడైతే గులాబీ పూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పేసి. ఎప్పుడో చేశానండి, చాలా నాళ్ళు అవుతుంది. ఏదో 10 సంవత్సరాలు అవుతుందో, 5-6 సంవత్సరాలు అవుతుందో, ఎప్పుడో ఒకసారి చేశాను. ఇంక ఇప్పుడు చేయలేదు. తర్వాత పిల్లలు అడుగుతున్నారు గులాబీ పూలు చేయమని, అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇంక ఇప్పుడు మా అమ్మాయి కూడా హాస్టల్కి వెళ్తుంది కదా, స్వీటు హాటు రెండు చేసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి గులాబీ పూలు చేద్దామని పిండి కలిపాను. ఇంకా అది కాస్త అటర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు పూలు వేస్తుంటే రావట్లేదు. అట్ల కాడతో ఎంత పొడిచినా సరే పువ్వు అనేది రావట్లేదు. ఆయిల్లో పెట్టి అలాగే ఎక్కువసేపు ఉంచుతున్నాను కదా, నల్లగా మాడిపోతున్నాయి. 4-5 పూలు అయితే చేశాను కానీ నల్లంగా మాడిపోయి అసలు చేదుగా టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. గులాబీ పూలు రావట్లేదులే అని చెప్పేసి ఆ పిండితోనే బోరెల్లాగా చేశాను. 4 బోరెల్లాగా చేశాను. అవేమో ఆయిల్ పీలుస్తున్నాయి. అలా చేసినేమో మా పిల్లలు ఇష్టంగా తినరు. ఇంకెందుకులే వేస్ట్, మళ్ళీ గ్యాస్ అయిపోయింది కదా. ఇదొక పెద్ద ప్రాబ్లం కదా మనకి. నార్మల్గా అయితే ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. ఇంకా మనమే తినొచ్చు, లేకపోతే ఎవరికైనా ఇవ్వటం, ఏదో ఒకటి చెయ్యొచ్చు. కాకపోతే ఇప్పుడు వేస్ట్గా వంట వండుకున్నాను అనుకోండి, గ్యాస్ అయిపోయిద్ది. అసలే రెండో సిలిండర్ కూడా లేదు, ఒక్క సిలిండరే ఉంది. ఎవరన్నా అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇంకెందుకు అనవసరంగా వంట వండుకోవడం, గ్యాస్ కాజేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఆ పిండి అయితే పారబోసాను. ఒక వంట అయితే మాత్రం ఈ విధంగా అటర్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి. వంట మాత్రం సరిగ్గా చేయలేదు కానీ పొయ్యి అయితే మాత్రం జిడ్డు జిడ్డు అయిపోయింది. ఇంకా పొయ్యి మొత్తం క్లీన్ చేశాను. నిన్న చక్రాలు వండాను కదా, అవి ఎక్కువ వండటానికేమో ఒక భయం ఏంటంటే అవి టాప్ అని పేలుతాయి. ఒక్కలమే చేసుకోవాలంటే కూడా కొంచెం కష్టంగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయికి ఒక్కదానికే వండాను. ఎక్కువ వండాలన్నా కూడా దానికి ఒక పెద్ద చరిత్ర ఉందనుకోండి. బియ్యం మిల్లు దగ్గర పంపించానా, ఆ మిల్లు వాళ్ళంట వేరే పిండి ఏదో వేసారంట, సొద్దలు వేసారంట. అవి వేస్తే పిండి బాగుండదు, సరిగ్గా మీరు వండుకునే పిండి వంటలు సరిగ్గా రావు, తర్వాత వేస్తాలని చెప్పేసి ఆ పిండి కూడా వేయలేదు. ఇంట్లో ఏదో కొంచెం పిండి అయితే ఉంది, అంతకుముందు వేయించింది. ఆ కొంచెం పిండికి తోడు ఇంకా 1/4 కేజీ శనగపిండి తెప్పించి ఆ రెండు కలిపేసి ఇంకైతే మా అమ్మాయికి ఒక్కదానికి వండాను. నవీన్కైతే కొంచెం ఉంచాను. వాడికి ఇవి నచ్చినాయి అంట. పిండి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఇవే చేయమని అడుగుతున్నాడు. ఇంకేం చేస్తాం, మళ్ళీ రెండో సిలిండర్ వచ్చిన తర్వాత అయినా సరే చెయ్యాలి. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో ఉప్మా చేస్తున్నాను. ఉప్మా చేయటం కూడా అయిపోయింది.
ఇంకా సేమియా ఉప్మా చేయటం అనేది అందరికీ తెలిసిందేగా. సింపుల్గా చేయాలంటే ఉల్లిపాయలు వేయించేటప్పుడే సేమియా వేసి వేయించుతాను. పక్కనైతే వాటర్ కాగబెడతాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. నేనైతే 2 గ్లాసులు పోస్తాను. ఇంకా ఉప్మా చేసిన రోజు మాత్రం నేను త్వరగానే టిఫిన్ తింటాను. ఈ ఉప్మా అంటేనే నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఇంకా వేడి వేడిగా తినాలి. పొయ్యి మీద నుంచి దించామా వెంటనే తినాలి. అలా తింటేనే నాకు తిన్నట్టుగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆరిపోతే మాత్రం ఇంకా అస్సలుగా తినబుద్ధి కాదబ్బా. ఇంకా అసలుకి తినాలనిపించదు. అందుకనే ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ టిఫిన్ అయితే తిన్నాను. నవీన్కేమో ఉప్మా వద్దంట, వాడైతే ఉప్మా తినడు. ఇంకా గోధుమ పిండి ఇంకా పిండి కలిపేసి వాడికైతే ఒక దోశలాగా పోసిచ్చాను. ఈరోజు కూర అయితే పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా మా కుక్కర్తో తిప్పలు మామూలుగా ఉండవు కదా, వండేటప్పుడు ఉంటుంది నా పని. ఫ్రిడ్జ్లో అయితే పచ్చళ్ళు అయిపోతూ ఉన్నాయి, కొంచెం కొంచెం ఉన్నాయి. అవన్నీ తీసి చిన్న డబ్బాల్లో పెట్టేసి ఈ మొత్తం కడిగేసేయాలి. ఇప్పుడు మనం పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ వస్తుంది కదా, ఈ ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు. ఏం చేస్తాం, గిఫ్ట్లకి వాటికి వీటికి వచ్చిన డబ్బాలే ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకంగా ఏం కొనుక్కుంటాంలే అని చెప్పేసి ఈ డబ్బాల్లోనే పెట్టుకుంటున్నాను. పండుమిర్చి పచ్చడి అయితే మిగిలింది. ఇదిగోండి పచ్చడి. ఇంక ఈ సంవత్సరానికి పెడదామా వద్దా, ఇదే సరిపోయిద్దిలే అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో మరి. పిల్లలైతే తినరండి ఈ పచ్చడి. ఇంక మేమే తినేది. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కొంచెం తిరగమాత వేసుకోవచ్చులే, మళ్ళీ పెట్టడం ఎందుకు అనిపిస్తుంది. మళ్ళీ మార్కెట్లో కొనుక్కొని రావాలి. ఊళ్ళో ఎక్కడ దొరకవు. మాకు పచ్చడి పెట్టుకునే మిరపకాయలు లేవు. మేము వేసిన మిరపకాయలు అయితే పచ్చళ్ళకి కారానికి పనికిరావు. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు, ఉంది కదా ఈ సంవత్సరానికి గడిపేద్దామా అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఏవైనా లేనప్పుడే అవి ఎక్కువ తినాలనిపించింది, ఉన్నప్పుడేమో వాటి జోలి వెళ్ళమా. పచ్చడి తక్కువగా ఉంది కదా, ఇంకా ప్రతిసారి మనకి ఈ పచ్చడి తినాలనే పిచ్చిద్ది. ఇంకా బెడ్షీట్ అయితే బాగా మురికి పట్టేసింది. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, ఇంకా వాళ్ళు తొక్కి ఆగం చేస్తారులే మళ్ళీ వేసినని చెప్పేసి ఇంకా అదే ఒక 10 రోజుల దాకా అలాగనే ఉంచేస్తాను. ఇంక ఇప్పుడైతే బెడ్షీట్ మారుస్తున్నా. బెడ్షీట్ వేసేటప్పుడు నేను పిన్నీసులు పెట్టి వేసుకుంటాను కదా, తీసేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలా పడితే అలా లాగాను అనుకోండి, మళ్ళీ బెడ్షీట్ అనేది చినిగిపోయిద్ది. నాకైతే 1, 2 కామెంట్లు వచ్చాయి. మీరైతే కొంచెం తగ్గిపోయారు, సన్నగా అయిపోయారు, ఏం చేస్తున్నారు ఏంటి మాకు కూడా చెప్పండి అని. నేను ఎక్కడ తగ్గానండి, అసలు ఎప్పుడు ఎలాగున్నా అలాగనే ఉన్నాను. ఇంకా కొంచెం వెయిట్ పెరిగానేమో అనిపిస్తుంది నాకు. అస్సలకి నేను కొంచెం కూడా వెయిట్ తగ్గలేదు. అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగనే ఉన్నాను. మీకు చూసే వాళ్ళకి అలా కనిపిస్తుందేమో. అసలు నేను ఏం చేయను కూడా చేయట్లేదండి. ఏమన్నా చేస్తేనే కదా మీకు చెప్పటానికి. పొలానికి కూడా పెద్దగా వెళ్ళలేదు కదా, ఒక వారం రోజులు 10 రోజులు కూడా లేదు, ఒక వారం రోజుల్లో ఏమో పొలం పనులు ఉన్నాయి. ఇప్పుడు అయిపోయినాయి. మళ్ళీ ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇంకా ప్రత్యేకంగా వెయిట్ తగ్గాలని నేనైతే చేసిందైతే ఏమీ లేదు. మేము నిద్రలేచేటప్పటికే 7 అవుతుంది. నిద్రలేచి ఇంటి పనులన్నీ చూసుకునేటప్పటికి సరిపోతుంది. యూట్యూబ్ తోటి వీడియోలతోటి టైం సరిపోతుంది. అసలు వెయిట్ తగ్గాలి, వీటి గురించి ఆలోచించే టైం కూడా ఉండట్లేదు. నేను అనుకుంటానే ఉన్నాను వెయిట్ తగ్గాలి, బాగా వెయిట్ పెరిగిపోతున్నానని నాకు అనిపిస్తూ ఉంది వీడియోల్లో చూస్తే. కానీ దానికోసం అయితే ఏం చేయట్లేదు. కాకపోతే అప్పుడెప్పుడో ఒకసారి అయితే కామెంట్ వచ్చింది, మీరు కొంచెం వెయిట్ తగ్గారు అని. మళ్ళీ నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది, మీరు వెయిట్ తగ్గారు, ఏం చేస్తున్నారో చెప్పండి అని. నేను వెయిట్ తగ్గలేదండి. ఎప్పుడు అలాగనే ఉన్నానో అలాగనే ఉన్నాను. వెయిట్ తగ్గటానికి కూడా నేనైతే ఏమీ చేయట్లేదు. ఏమన్నా చేస్తే మాత్రం తప్పనిసరిగా చెప్తాను. వెయిట్ తగ్గాలంటే ఏముందండి, ఉదయం పూట ఎక్సర్సైజులు, వాకింగ్లు చేయటాలు, కొంచెం ఆయిల్ ఫుడ్లు అనేవి తక్కువగా తినేదేదో కొంచెం లిమిట్గా తింటాం. ఇంక ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, క్రమేపీ వెయిట్ తగ్గుతూనే ఉంటాము. మరీ ఎక్కువ తగ్గపోయినా కానీ కనీసం 1-2 కేజీలు, నెలకు వచ్చేటప్పటికి 1 కేజీ 2 కేజీలైనా తగ్గుతూ ఉంటాము. నేనైతే అసలు ఏమి చేయట్లేదు. ఏమి చేయకుండా మీకేం చెప్పాను, ఏమి చెప్పలేను. ఇంకైతే అంట్లు కడుగుతున్నాను. పచ్చడి డబ్బాలు ఉన్నాయి కదా, ఇవైతే కడుగుతున్నాను. పచ్చడి డబ్బాలు అయితే మాత్రం 2 సార్లు అయితే క్లీన్ చేయాలి. ఒకసారి క్లీన్ చేసామనుకోండి సరిగ్గా పోదు, పచ్చడి వాసనలాగా ఉంటుంది. ఇవి క్లీన్ చేయడానికి ఇంకా ప్రత్యేకంగా నేనైతే ఏమి వాడట్లేదు. ఫస్ట్ నార్మల్గా అయితే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ పెట్టి కడిగేసి మళ్ళీ ఇంకోసారి సబ్బు తీసుకొని ఇలా పీచు పెట్టి అయితే రుద్దుతాను. ఇలా 2 సార్లు రుద్దామనుకోండి నీట్గా క్లీన్ అయిపోయింది, ఎక్కువ వాసన లేకుండా ఉండిద్ది. ఏ అంట్లైనా సరే కొంచెం గట్టిగా అదిం పెట్టి రుద్దామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం రుద్దేటప్పుడు కొంచెం పోలేదనుకోండి మళ్ళీ వాటర్ పోసి కడుగుతాం కదా, అప్పుడు చూస్తుంటాం కదా, ఇంకప్పుడు మళ్ళీ పీచు తీసుకొని ఆ పోని కాడ కొంచెం రుద్ది
కడిగేసామనుకోండి అంట్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఈరోజు అంట్లు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్లో పచ్చడి గిన్నెలు అవి ఉన్నాయి కదా డబ్బాలు, అవి క్లీన్ చేద్దాములని తీసాను. అంట్లు తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు అయితే చేస్తాను. ఎక్స్ట్రా అంట్లు ఇంక ఇవన్నా కడగాల్సినవి ఉంటే అవి చూసుకొని కడిగేస్తూ ఉంటాను. ఇంట్లో మనం పప్పులు అవి పోసుకుంటాం కదా, టిఫినీలు కానీ డబ్బాలు కానీ ఏమైనా ఖాళీ అయినాయి అనుకోండి అవి చూసి కడుగుతూ ఉంటాను. ఒక్కొక్క రోజు మనకి చాలా మరిన్ని అంట్లు ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం ఇంకా నార్మల్గా అంట్లు వడికే కడిగేస్తాను. ఇంకా అంట్లు కడిగేసి ఇల్లు అయితే తుడుస్తున్నా. ఇంక ఈరోజు టిఫిన్ త్వరగానే తినేసాను కదా, సేమియా ఉప్మా అని చెప్పేసి ఇంకా ఆరిపోతే తినలేమని చెప్పేసి త్వరగానే తినేసాను. ఇంకా అంట్లు కడిగి బట్టలు ఉతికేసి ఆ పనులు అయిపోయిన వెంటనే ఇంక ఇల్లు అయితే కసులు వచ్చేసి బండ్లు అయితే తుడుస్తున్నాను. ఇంకా చెప్పాను కదా పిండి వంటలు అనే ఘనకార్యం ఒకటి చేశానని చెప్పేసి. ఇంక ఇదిగోండి కొంచెం సరుపు నీళ్ళు వేసి శుభ్రంగా తుడుస్తున్నాను. నిన్నైతే కొంచెం ఆయిల్ అయ్యింది. ఇంకా ఆయిల్ మరకలు పోవటానికి నేనేం చేస్తానంటే ఆయిల్ మరకలు ఉంటాయి కదా, ఆ మరకల మీద కొంచెం గోధుమ పిండి చల్లుతాను. మొత్తం ఆయిల్ ఉన్న కాడ మొత్తం గోధుమ పిండి చల్లేస్తాను. చల్లేసి చీపురు ఒకటి తీసుకొని మొత్తం రుద్దేస్తాను. మొత్తం ఆయిల్ ఉన్న కాడ మొత్తం రుద్దేసామనుకోండి ఆ పిండి అనేది ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. ఇంకా ఆ పిండి మొత్తం చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేసామనుకోండి అసలు ఆయిల్ మరక కూడా కనిపించదు. చాలా వాటికి పోయిద్ది. గోధుమ పిండి చాలా వాటికి పీల్చేసిద్ది. మనం సరుపులు వేసుకొని ఆ లిక్విడ్లు ఈ లిక్విడ్లు వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. గోధుమ పిండే చాలా వాటికి పీల్చేసిద్ది. ఇంక ఇప్పుడు ఉదయం పూట అయితే కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా కొద్ది గొప్ప జిడ్డు ఉందనుకోండి ఆ జిడ్డు మరకలు కాస్త పోతాయి కదా. పిండిని ఊడ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే పాత చీపులు ఉంటాయి కదా, మనం రోజువారీ కసువు ఊడ్చుకునే చీపులు కాకుండా వాడని చీపులు పాతవి ఉంటాయి చూడండి, ఆ చీపుర్లు పెట్టి మనం ఊడ్చుకోవాలి. లేదనుకోండి నార్మల్గా రోజువారీ ఊడ్చే చీపుర్లు వాడామనుకోండి దాని నిండా పిండి అయిపోయిద్ది. మళ్ళీ మనం ఇల్లు కసువులు ఊడ్చేటప్పుడు ఆ పిండి అంతా రాలుతూ ఉంటుంది. చీపురు కూడా కొంచెం జిడ్డు అయ్యిద్ది. అందుకని చెప్పేసి మనం వాడని కొంచెం చీపులు పాతవి ఉంటాయి కదా అవి ఒకటి ఉంచేసుకోండి. ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఎక్కడన్నా బయట మట్టి ఎక్కువగా ఉన్న చోట ఊడవాలన్నా సరే, ఎక్కడన్నా క్లీన్ చేయాలంటే రోజు ఇల్లు ఊడ్చే చీపుర్లు వాడటానికి మనకు మనసు ఒప్పదు. మళ్ళీ వాటిని మనం ఇంట్లో వాడుకోవాలి కదా, అందుకని పాత చీపుర్లు ఉంచుకోవటం అయితే మంచిది. ఇలాంటప్పుడు పాత చీపుర్లు వాడుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా సరిపేసి ఇల్లు మొత్తం తుడిచేసాను కదా, పొయ్యి అయితే మాత్రం ఉదయాన్నే తుడిచేస్తాను. పొయ్యి నీట్గా ఉంది. పొయ్యి క్లీన్గా ఉందనుకోండి మనకు అసలుకి ఇంకా వంట చేయటానికి మంచి మోటివేషన్గా అనిపించింది కదా. వంటగది క్లీన్గా ఉంటే వంట చేయటానికి అస్సలు ఇసుక అనిపించదు. వంటగదులు కొంతమంది చూడండి చాలా అందంగా భలే ఉంటాయి కదా. గ్యాస్ గట్లు అనేవి టైల్స్ అంటించి గ్యాస్ పొయ్యి దగ్గర టైల్స్ అంటించుకొని మంచి మంచి ఆర్మార్లు, కబోర్డ్స్, వస్తువులు కూడా మంచి మంచి కాస్ట్లీ వస్తువులు, మంచి స్టీల్ అయ్యి గాజు అని అనేక రకాల సామాన్లు కొనుక్కుంటున్నారులేండి. ఇప్పుడు కొంతమంది అయితే మట్టి వాడుకుంటున్నారు. చూడటానికి భలే అందంగా ఉంటాయి. కొంతమంది అయితే చెక్కే వాడుతూ ఉంటారు. ఈ రోజు కూర అయితేనేమో పప్పు వండాను. ఇంకా కుక్కర్తో నా తిప్పలు చెప్పనవసరం లేదు. ఆవిరి వచ్చేంత వరకు టెన్షన్గా ఉంటుంది. ఇంకా కొంచెం విజిల్ ఆవిరి వచ్చిందనుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో.